మరి నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు, ఇదే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు మీరు ఎందుకు దీన్ని ఆపోజ్ చేయకుండా ఆమోదించిర్రు? ఆ రోజు ఒప్పుకుంటారు, ఈ రోజేమో వాళ్ళు ఇచ్చిరు కాబట్టి వాళ్ళు చేయాలంటారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత అయిపోయిందని చెప్పట్లేదు, కానీ మీ బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ మీకు బాధ్యత లేదా? అట్లయితే అక్కడ ముస్లింలు మేము వద్దు అని చెప్పేసి ఎందుకనలే? మరి ఒకవేళ ఎందుకనలే ఆ రోజు అసెంబ్లీలో అనొచ్చు కదా, ఆ రోజు అనాలి కదా, అసెంబ్లీ నుంచి బైకాట్ అని చేయాలి కదా. ఏకగ్రీవంగా చేస్తారు మీరంతా. సభల్లో నేనే కదా బీసీ బిల్లుకు మద్దతు తెలుపమని నేనే మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కూర్చొని బీసీ నాయకులను పట్టుకొని పోయి కూర్చొని అన్నా మద్దతు చేయండి అన్న, ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అన్నా, మా వాటా కోసం చేస్తున్న పోరాటం అన్నా, మేము ఎవరిది గుంజుక తింటలే, మాది మాకు కావాలని చెప్పి నేను మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కూర్చున్నా కదా ఆ రోజు. అప్పుడు ఎస్ అన్న మేము ఇస్తున్నాం మద్దతు అన్నారు. పోనోళ్ళని కూడా పోయి కలిసి ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కేటీఆర్ దగ్గరికి, ఆ తర్వాత హరీష్ రావు గారి దగ్గరికి, వీళ్ళ దగ్గర పోయి కూడా రిక్వెస్ట్ చేసిన నేను బీసీ బిల్లు విషయంలో అందరి మద్దతు ఉండాలి, దీనికి ఎవరు విలన్లు కాకూడదు అనేటువంటి మాట చెప్పిన. ఇలా కిషన్ రెడ్డి గారు మీకు బాధ్యత లేనట్టుగా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చింది మీరు, ఆ కోటాలో ముస్లింలను కలిపింది మీరు. మరి బీసీలలో ఉన్నటువంటి ముస్లింలు ఏం కావాలి? వాళ్ళు ఎటుపోవాలి ఆ బిడ్డలంతా? సచార్ కమిటీ నివేదిక ఏం చెప్పింది? ఈ దేశంలో దళితుల కంటే ఎక్కువగా ముస్లింలే పేదవాళ్ళుగా మిగిలిపోయినారని చెప్పింది కదా. మరి వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళని ఆదుకోకూడదా మనం? వాళ్ళ బతుకులు ఏం కావాలి ఇప్పుడు? ఎస్, పక్కా పేద ముస్లింలు బీసీలలో ఉన్నారు, వాళ్ళు మా బిడ్డలే, బీసీలే, వాళ్ళకు కూడా న్యాయం దక్కాల్సిందే. వాళ్ళని మత ప్రాతిపాదికన చీల్చి వాళ్ళనికి రిజర్వేషన్ బీసీల నోట్లో మన్నిపోయాలని భారతీయ జనతా పార్టీ చూస్తే భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు కూడా ఉండవు.